కాట్ర్యాల భవానీ రైస్ మిల్లో పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తున్న విషయాన్ని అందిన సమాచారం మేరకు మంగళవారం నాడు రాష్ట్ర పౌర సరఫరాల టాస్క్ ఫోర్స్ బృందం ద్రోణాచార్యుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బంకర్లో 544 పీడిఎస్ రైస్ బస్తాలు ఉండడం గమనించారు. ఈ మేరకు మెదక్ డిఎం హరికృష్ణకు సమాచారం అందించగా డీసీఓ రాజేశ్వరి, మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారులు బుధవారం నాడు కాట్ర్యాల గ్రామం చేరుకున్నారు. అక్కడ ఉన్న 544 పీడిఎస్ రైస్ను రామాయంపేట ఎమ్మెల్సీ పాయింట్కు తరలిస్తున్నారు. పీడిఎస్ రైస్ కలిగి ఉండడం చట్టరీత్యా నేరమని రైస్ మిల్ను సీజ్ చేసిన వెంటనే ప్రభుత్వం ఇటీవల ఖరీదు చేసిన ధాన్యాన్ని ఇతర రైస్ మిల్లకు తరలిస్తామని మెదక్ జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైస్ మిల్ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తోటి మన స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు నిన్న ఈ మిల్లుకి భవానీ కాట్ర్యాల మిల్లుకి రావడం జరిగింది. ఇక్కడ వారి తనిఖీలలో భాగంగా మనకి ఒక దాదాపు లారీ సరిపోయేంత పీడిఎస్ రైస్ ఒక బంకర్లో స్టోర్ చేసి పెట్టాడు ఈయన. సో దానివల్ల పీడిఎస్ రైస్ ఉంచుకోవడము లేదా అది చేయడం అనేది నేరం కాబట్టి చట్టరీత్యా దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగా ఎప్పుడైతే మనకి మిల్లి మీద 6 కేసు జరిగిందో ఇతని దగ్గర మన గవర్నమెంట్ ప్యాడీ ఉంది దాదాపు 3 సీజన్లకు సంబంధించి. సో ఆ ప్యాడీ మనము ఇక్కడ మిల్లింగ్ చేయడానికి ఇతనికి అనర్హత వస్తుంది ఎప్పుడైతే ఇతని మీద కేసు అయ్యిందో. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ప్యాడీని అంతా కూడా మనం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వేరియస్ మిల్స్కి మనం ఇక్కడి నుంచి మూవ్ చేస్తున్నాం ప్యాడీ మూవ్ చేసిన తర్వాత ప్యాడీలో కూడా ఏదైనా మనకి తక్కువ మనం గవర్నమెంట్ మనం అతనికి అలాట్ చేసిన ప్యాడీ అతను తీసుకున్న ప్యాడీ కంటే తక్కువ ఉన్నట్టయితే దాని మీద కూడా మళ్ళీ క్రిమినల్ కేసు అనేది జరుగుతుంది. సో ఇది దాదాపు చాలా హ్యూజ్ ప్యాడీ ఉంది కాబట్టి కనీసం ఒక 2-3 డేస్ టైం పడుతుంది మనం ఇక్కడి నుంచి ప్యాడీ షిఫ్ట్ చేయడానికి. టోటల్గా షిఫ్ట్ చేసిన తర్వాత మనము పేపర్ వర్క్ చేసుకుంటే ఎంత ఇతను మనకి ప్యాడీ ఇచ్చాము, ఎంత మనకు బియ్యం పెట్టాడు, అవి పోంగా ఈయన దగ్గర ఎంత వడ్లు ఉండాలి, అవి అంత ఉన్నాయా లేదా, ఎంత వేరియేషన్ ఉంది, ఆ డిఫరెన్స్ అనేది ఒకటి కన్క్లూజన్కి వస్తే ఆటోమేటిక్గా అది రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. తదుపరి వారి ఆదేశాల మేరకు మిగతా యాక్షన్స్ అనేది జరుగుతాయి. కాటాపల్లి శివార్లో గల భవానీ రైస్ మిల్లో పీడిఎస్ రైస్ను రీసైక్లింగ్ చేస్తున్న సమాచారం ఉంది మాకు. ఆ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ చెక్ చేయగా రీసైక్లింగ్ చేస్తున్నారు అక్కడ. అదే విషయం వీళ్ళ డిఎం గారికి డీసీఓ గారికి చెప్పి అక్కడిని తీసుకొని వచ్చి చేసాం. పంచామా చేసి అవన్నీ 544 బ్యాగ్స్ దొరికాయి. ఆ సైడ్లో పెట్టిన మొత్తం ఎన్ని బ్యాగ్స్ సార్? 544. ఇక చేయలేం. 100 క్వింటాలు ఉంటాయా? ఉండదు 544 బ్యాగ్ ఉంటే 250 250 ఉండొచ్చు. 250 క్వింటాల వరకు ఉండొచ్చు. అంటే కాంటాక్ట్ ఇప్పుడు కేసు చేసారా సార్? ఇప్పుడు చేయాలి, వాళ్ళు చేస్తారు. చేసి వాళ్ళకి యాక్షన్. మీ పేరు సార్? ద్రోణాచార్యులు అర్చన ఎస్పీ, రిటైర్డ్ అర్చన ఎస్పీ, సిఐడి ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లైస్ హైదరాబాద్. సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్. థ్యాంక్ యూ సార్.